వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒక స్టార్ హీరో ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఆయన కొడుకు ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తండ్రి అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉంటాయి. అదే ఒకే నెలలో తండ్రి నటించిన భారీ సినిమా, కొడుకు డైరెక్ట్ చేసిన డెబ్యూ సినిమా రిలీజ్ అయితే ఆ బాక్స్ ఆఫీస్ వారు ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగా కోలీవుడ్ ప్రేక్షకులకు ఈ జూలై నెలలో అలాంటి ఒక బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫైట్ చూసే అవకాశం రాబోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ క్లాష్ క్యాన్సిల్ అయ్యింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న తొలి సినిమా సిగ్మా రిలీజ్ వాయిదా పడింది. తన తండ్రి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జననాయకంతో క్లాష్ రాకుండా ఉండేందుకు జేసన్ సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ఏంటి? తండ్రి సినిమా కోసం కొడుకు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. జననాయకన్ సినిమా అనగానే కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లేలా అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాల్లోకి పూర్తి స్థాయి ఎంట్రీ ఇచ్చి సీఎంగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్న విజయ్ స్క్రీన్ పై కనిపించబోతున్న ఆఖరి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ పొలిటికల్ సబ్జెక్ట్ ను అద్భుతంగా డీల్ చేసే సక్సెస్ఫుల్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. రీసెంట్ గానే సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో కూడా మెజారిటీ థియేటర్లు జననాయకన్ వశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ సునామీ ముందు ఏ చిన్న సినిమా కూడా నిలబడే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రికి భిన్నంగా హీరోగా కాకుండా ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా సిగ్మా. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ హై వోల్టేజ్ క్రైమ్ అండ్ ట్రెజర్ హంట్ థ్రిల్లర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, కొరియోగ్రాఫర్ రాజు సుందర్ లాంటి స్టార్లు నటిస్తూ ఉండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా రాబోతున్న ఈ సినిమాను జేసన్ కేవలం 65 రోజుల్లోనే 95% షూటింగ్ కంప్లీట్ చేసి తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో ముందే నిరూపించుకున్నాడు. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసిన జేసన్ తన డెబ్యూతోనే సాలిడ్ హిట్ కొట్టాలి అని పక్కా ప్లాన్ తో ఉన్నాడు. నిజానికి ఈ సిగ్మా సినిమాను జూలై 31న విడుదల చేయాలని లైకా సంస్థ ముందుగా ప్లాన్ చేసింది. కానీ జననాయకన్ రిలీజ్ జూలై 24న ఫిక్స్ కావడంతో కేవలం వారం రోజుల గ్యాప్ లో తండ్రితో బాక్సాఫీస్ క్లాష్ వద్దని జేసన్ భావించాడని తెలుస్తోంది. తన మొదటి సినిమాకు థియేటర్ల కొరత రాకుండా ఉండడం కోసం జననాయకన్ కలెక్షన్లపై ప్రభావం పడకుండా ఉండేందుకు సిగ్మా రిలీజ్ ను ఆగస్టుకు వాయిదా వేశారని స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ జూలై 31న సినిమా వచ్చి ఉంటే దళపతి ఫ్యాన్స్ తండ్రి సినిమా చూడాలా లేదా కొడుకు సినిమా చూడాలా అన్న కన్ఫ్యూజన్ లో పడేవారు. ఆ ఇబ్బంది లేకుండా జేసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండస్ట్రీ పెద్దలు సమర్థిస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదాపై సిగ్మా చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సినీ పండితులు మాత్రం ఈ వాయిదా దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఆగస్టులో ఒక మంచి తేదీ చూసి సిగ్మాను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలకు లాభం చేకూరుతుందని, ముఖ్యంగా జననాయకన్ భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే పార్టీకి ముఖ్యమంత్రి విజయ్కి ఉన్న ప్రజాదరణ ఆయన సినిమాపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కుమారుడి సినిమాను వాయిదా వేయడం ద్వారా విజయ్ రాజకీయంగానూ సినీ రంగంలోనూ తన స్థానాన్ని మరింత పదిలపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంటే మరికొందరు సిగ్మా సినిమా కోసం వేచి చూడాల్సి వస్తుంది అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో కోణం ఏంటి అంటే తండ్రి కొడుకుల సినిమాలు ఒకేసారి విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక సినిమాకు మద్దతుగా మరొక సినిమా వాయిదా వేయడం అనేది సినీ పరిశ్రమలో మామూలే. ముఖ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో జననాయకన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సినిమా కేవలం ఒక వినోద చిత్రంగానే కాకుండా రాజకీయంగానూ విజయ్ అభిమానులకు ఒక సందేశాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే సిగ్మా విడుదల తేదీని మార్చడం ద్వారా జననాయకన్ కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఒకే నెలలో తండ్రి కొడుకుల సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతాయి అనుకున్న అభిమానులకు ఈ వాయిదా వార్త కాస్త నిరాశే మిగిల్చింది. కానీ ఇండస్ట్రీకి వస్తున్న కొత్త దర్శకుడిగా అదే సొంత తండ్రి సినిమాకే దారి ఇచ్చి వెనక్కి తగ్గడం జేసన్ తీసుకున్న ఒక మెచ్యూర్డ్ నిర్ణయాన్ని చెప్పక తప్పదు.